రైట్ పవన్, జాబ్ క్యాలెండర్ కి సంబంధించి గత ప్రభుత్వాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చాం అని చెప్పేసి ప్రకటనలు చేయడమే తప్ప ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చట్టబద్ధత అనేది తీసుకురాలేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాదు, దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక నిర్ణయం కూడా వెలువరించనున్నారు. అండ్ అంటే మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి తప్పనిసరిగా ఒక చట్టబద్ధత అనేది తీసుకురావాలి. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఈ చట్టబద్ధత తీసుకురావడం వల్ల ప్రతి ఉద్యోగికి కూడా అంటే ఉద్యోగాలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి ఏటా క్యాలెండర్ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన నిన్న సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు, భర్తీ చేసే ఉద్యోగాలు, నియామకాలకు నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పై విపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని తెలిపారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్త కార్డుల జారీకి విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా, మంత్రులు దామోదర, పొంగులేటి సభ్యులుగా ఉంటారు. నెల రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయాలని గడువు పెట్టారు. ఇక ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదిక ఇవ్వగానే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ విడివిడిగా ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఎడిటర్ ఆమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గతంలో ప్రతిపాదిస్తే రాజ్భవన్ నుంచి ఫైల్ తిరిగొచ్చింది. అప్పటి గవర్నర్ ఆమోదం తెలపలేదు. తాజా కేబినెట్ సమావేశంలో మళ్లీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు. కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ పేర్లని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. క్రీడాకారులు నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్, ఈషా సింగ్లకు 600 గజాల చొప్పున హైదరాబాద్ లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిఖత్, సిరాజ్లకు గ్రూప్ 1 కేడర్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలి అని నిర్ణయించారు. ఇక విధి నిర్వహణలో మృతి చెందిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ తనయుడు హరిరతన్ కు మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగం, దివంగత అడిషనల్ డీజీపీ మురళి తనయుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. గోదావరి జలాలను మల్లన్న సాగర్ నుంచి షామీర్పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు నింపి తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ బయట ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే అర్బన్ ప్రాంతం తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి అవసరాలు తీరుస్తున్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు మూసీలో నిరంతరం పరిశుభ్రమైన జలాలు ప్రవహించడానికి 5 టీఎంసీలు కేటాయించారు. మొత్తం 15 టీఎంసీల గోదావరి జలాలను తాగునీటి అవసరాలు మూసీ ప్రక్షాళనకు వినియోగించాలి అని మంత్రివర్గం నిర్ణయించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు భూసేకరణ, ఇతరత్ర పనులకు 437 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంగా మూతపడి ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇథనాల్, విద్యుతుత్పత్తి అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని భేటీలో నిర్ణయించారు. ధరణి పేరును భూమాతగా మారుస్తారని చర్చ జరుగుతోంది. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలను వెల్లడించాలని నిర్ణయించారు. కేరళలోని వయనాడ్ విపత్తుపై కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో దెబ్బతిన్న కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ లోపలుండే గ్రామాలు, మున్సిపాలిటీల విలీనంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న 44 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
నిలిపేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ గ్రామాలను ముందుగా సమీపాన ఉన్న మున్సిపాలిటీలలో విలీనం చేసి ఆ తర్వాత ఆయా మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. ఇక ప్రస్తుతం పురపాలక శాఖ సీఎం వద్దనే ఉన్నందున మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆ శాఖ అధికారుల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఆర్భాటాలు తప్ప ఆచరణలో ఏ పనులు సక్రమంగా చేయలేదు అని మంత్రి పొంగులేటి అన్నారు. కేసీఆర్ పాలనలో పేద ప్రజల కష్టాలు పట్టించుకోలేదు అన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేయలేదు అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను గత ప్రభుత్వం ఎలా గౌరవించిందో ప్రజలు చూశారని అన్నారు. పొన్నం మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టే పనిలో ఉన్నామని, ఓటర్ లిస్టు విడుదల చేస్తామని, పంచాయతీరాజ్ శాఖకు ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత అన్ని సరిచూసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జీవో నెంబర్ 317, జీవో 46, 2008 డీఎస్సీ, 1998 డీఎస్సీ తదితర సమస్యలన్నిటికీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తోంది అని పొన్నం ప్రకటించారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం 437 కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించారు.